సో ఫ్రెండ్స్, రాజాసాబ్ సినిమా చూసారా లేదో నాకు తెలీదు. చూడని వాళ్ళు అయితే డెఫినెట్గా నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి థియేటర్లో రాజాసాబ్ ఆడితే డెఫినెట్గా చూడటానికి అయితే ప్రయత్నించండి. కానీ నేను ఇక్కడ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి రాజాసాబ్ గురించి కొన్ని ఆర్టికల్స్ ప్రోగా మాట్లాడుతున్నాయి, కొన్ని ఆర్టికల్స్ అయితే యాంటీగా మాట్లాడుతున్నాయి. కొంతమంది చెప్పే వాదన ఏంటంటే రాజాసాబ్ అసలు సోల్ లేదు, అసలు లేజీగా ఉంది, కంటెంట్ లేదు, స్టోరీ లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొన్ని ఆర్టికల్స్ అయితే రాజాసాబ్ కామెడీ విషయంలో కానీ, ఫన్ విషయంలో కానీ, హర్రర్ విషయంలో కానీ, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ, ఫ్యాంటసీ, మిగతా ఓవరాల్గా ఇవన్నీ కూడా చాలా ఫ్యాంటాస్టిక్గా అయితే డెలివర్ చేశారు డైరెక్టర్ మారుతి గారు, మన యాక్టర్ ప్రభాస్ గారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మీరు సినిమాకి వెళ్ళకుండా కంప్లీట్గా ఒక అనాలిసిస్కి అయితే రావద్దు. ముందు ఫస్ట్ డే కాబట్టి కొంచెం మీ నియరెస్ట్ థియేటర్స్లో ఖాళీగా ఉంటే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి, లేకపోతే రేపైనా వెళ్ళండి. బట్ సినిమా అయితే మట్టుకి నేను చూసినంత మట్టుకు అయితే పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సినిమా అయితే మనకి చాలా బాగుందని చెప్తున్నారు, చాలా ఫెంటాస్టిక్ అయితే ఉందని చెప్తున్నారు. సో ఎందుకంటే రాజాసాబ్ అనేది ఇస్ కంప్లీట్లీ హర్రర్ ఫ్యాంటసీ. ఇండియాలోనే ఎక్కడా కూడా ఎటువంటి బ్యాక్డ్రాప్లో హర్రర్ ఫ్యాంటసీ అనేది రాలేదు, ఎటువంటి జోనర్లో హర్రర్ ఫ్యాంటసీ అనేది రాలేదు. హర్రర్ కామెడీ వచ్చింది, లేదంటే డైరెక్ట్గా హర్రర్ ఫిలిం వచ్చినాయి, బట్ హర్రర్ ఫ్యాంటసీ అనేది ఎక్కడ రాలేదు. డైరెక్టర్ మారుతి గారి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద ఇది మన రెబల్ స్టార్ ప్రభాస్ ఖాన్ పెట్టుకొని, ఒక బిగ్ స్టార్ని పెట్టుకొని తీయటం అంటే అసలు ఆషామాషి విషయం అయితే డెఫినెట్లీ కాదు. అలాంటప్పుడు ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ అప్రోచ్, డిఫరెంట్ ఒక స్కేల్. అలాంటప్పుడు డెఫినెట్లీ ఈ సినిమా థియేటర్స్లో మంచి పేరే మంచి విజయం సాధించే అవకాశమే ఉంటుంది. కానీ మిగతా ఆర్టికల్స్ అనేవి కొంతమందికి మీకు తెలిసిందే కదా, నార్త్ సైడ్ కొన్ని ఏవైతే వాళ్ళకి షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్, వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండటం వల్ల మన మీద ఈ నెగిటివిటీ అనేది చేస్తూ ఉంటారు. అది కంప్లీట్లీ మనందరికీ తెలుసు. బట్ ఎన్ని విధాలుగా ఉన్నా కానీ ప్రభాస్ గారు ఈజ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అలాంటప్పుడు డెఫినెట్లీ అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది టార్గెటెడ్గా నెగిటివ్ రివ్యూసే ఇవ్వాలి, నెగిటివ్గానే మాట్లాడాలి, నెగిటివ్గానే నెరేటివ్ వార్ఫేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. బట్ ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లిటరలీ లేదు. బట్ మ్యాక్సిమం సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే చాలామంది ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా పాజిటివ్గా అయితే ఉంది. సో డెఫినెట్లీ మీరు అయితే చూడొచ్చు. రెండోది వచ్చేసరికి ఈ సినిమా కలెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కలెక్షన్స్ అని చెప్తున్నాం కాబట్టి సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రీ బుకింగ్ మొత్తం వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 50 crores దాకా ప్రీ బుకింగ్ అయితే జరిగింది. బట్ ఈరోజు డే 1 రిలీజ్ అయినప్పుడు అరౌండ్ మనకి ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయో తెలుసా మీకు? డే 1 ఎంత కలెక్ట్ చేసింది తెలుసా? మనం సాయంత్రం చెప్పుకోవాలి ఈ వీడియో, బట్ నేను మధ్యాహ్నం చేస్తున్నాను కాబట్టి అరౌండ్ 10 to 15 crores దాకా అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో డే 1 ఓన్లీ ఇండియా డొమెస్టిక్ మార్కెట్ని బట్టి చెప్తున్నాను, ఓవర్సీస్ మార్కెట్ ఇంకా చెప్పలేదు. మిగతా కంట్రీస్లో రిలీజ్ అయితే ఆ ఎస్టిమేషన్ కూడా అయితే చెప్పట్లేదు, ఆ రెవెన్యూ కూడా చెప్పట్లేదు. బట్ డొమెస్టిక్ పరంగానే చెప్తున్నాను, 15 crores అయితే వచ్చింది. సో ఎందుకు ఈ విధంగా ఉందనేది నాకు ఇప్పటికీ తెలియట్లేదు. ఇండియా నెట్ కలెక్షన్ అయితే ఇది. సో డొమెస్టిక్ మార్కెట్లో 15 crores అంటే ఇట్స్ లిటరలీ అంత మార్కెట్ అయితే చేయలేదు. సో మరి ఎందుకు రాజాసాబ్కి ఫుట్ఫాల్స్ అనేవి తగ్గింది నాకు అర్థం అవట్లా. ప్రీ బుకింగ్స్ విషయంలో ఏమో సెన్సేషన్ క్రియేట్ చేసింది 50 crore అని, బట్ రియాలిటీ చూస్తే అంత కూడా లేదు. బట్ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు, సేల్ అవ్వటం విషయంలో కానీ అక్కడికి వెళ్ళటం కానీ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎందుకో తేడా కొట్టింది, చూడాలి. అంటే మధ్యాహ్నం చేయటం కాబట్టి ఇది ఒక లెవెల్ ఆఫ్ ఉంది కాబట్టి సాయంత్రం అసలు ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే డెఫినెట్గా వస్తుందేమో చూడాలి, సాయంత్రం తెలుస్తుంది విషయం. సో తర్వాత మనకి సక్సెస్ మీట్లు కానీ తర్వాత హడావడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లాంగ్ రన్లోనే మనకి సినిమాలు అయితే ఎక్కువగానే రిలీజ్ అవుతాయి. సో అప్పుడు లాంగ్ లాస్టింగ్లో రాజాసాబ్కి ఒక పీక్ రెవెన్యూ కలెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు మనం డిసైడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే రాజాసాబ్ అయితే హడావడి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో హడావడి అయితే జరుగుతుంది, డౌట్ లేదు. సో ఇంకా ఎవరైనా సినిమా చూడని వాళ్ళు అయితే చూడటానికి అయితే ప్రయత్నించండి. సినిమా అయితే మటుకు లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్ ఉందని చెప్తున్నారు. మిగతా హీరోయిన్స్ విషయంలో చాలా బాగుందని చెప్తున్నారు, సాంగ్స్ విషయంలో చాలా బాగున్నాయి అని చెప్తున్నారు.
సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అట్ ది సేమ్ టైం మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే హర్రర్ కానీ కామెడీ కానీ ప్రభాస్ గారి వింటేజ్ ఆ మాన్యా ఏదైతే ఉందో మేనరిజం కానీ డైలాగ్స్ కానీ ఆ వే ఆఫ్ స్లాంగ్ ఏదైతే ఉందో ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది పీక్ లెవెల్లో ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారు దాదాపు ఒక 5-10 ఏళ్ళ నుంచి మనం ఆయన వింటేజ్ ప్రభాస్ కానీ చూడాల. ఏక్ నిరంజన్ కానీ యోగి కానీ ఏవైతే కొన్ని సినిమాలు ఉన్నాయో ఆయన ఆ లెవెల్లో మనం ప్రభాస్ కానీ వింటేజ్ లెవెల్లో మనం చూడలేదు. కామెడీ లెవెల్లో అంటే ఒక బాయ్ క్యారెక్టర్ అనేది మనం చూడలేదు కాబట్టి ప్లే బాయ్ క్యారెక్టర్ లాంటివి మనం చూడలేదు కాబట్టి అది డెఫినెట్గా ఈ సినిమాలో మనం వింటేజ్ ప్రభాస్ కానీ అయితే చూడబోతున్నాం. సో అందుకు ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో థియేటర్లో చూసేవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అద్భుతంగానే అందరికీ ఫుల్ మీల్స్ అయితే పెట్టినట్టున్నారు ప్రభాస్ గారు. నేను సినిమాకి అయితే వెళ్ళలేదు, మీకు తెలుసు కదా. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు మోటివేజ్ అయితే డెఫినెట్గా నేను సినిమాలకి వెళ్ళి సినిమాలు రివ్యూస్ చేయాలని ఉంది. బట్ ప్రస్తుతానికి ఓన్లీ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నాను. సో అందుకు అంటే ఓన్ మనీతో వెళ్తే అది ఒక సాటిస్ఫాక్షన్. సో అందుకని వెయిట్ చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెళ్దామని. సో దాని గురించి పక్కన పెడితే సినిమా అయితే మటుకి వర్డ్ ఆఫ్ మౌత్ అయితే చాలా పాజిటివ్గా అయితే ఉంది. పబ్లిక్ టాక్ అయితే పాజిటివ్గానే ఉంది. సో సినిమాలు ఈ 2 days కూడా రాజాసాబ్కి మంచి హడావుడి అయితే ఉంటుంది. రాజుగారు సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా రాజులాగే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉంటాయి. మనం ఏమీ ఏదో ఒక సారోఫుల్ ఫేస్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు చూసినట్లయితే మార్కెట్ ప్రస్తుతానికి రాజాసాబ్ విషయంలో చాలా డల్గా ఉంది. మారుతి గారు అని చెప్పేసి, ప్రొడ్యూసర్ గారు అని చెప్పేసి, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి, సినిమా ట్రైలర్ టీజర్ గ్లిమ్స్ ఈ మూడిట్లో ఏ విధంగా కూడా సాటిస్ఫై చేయలేదని చెప్పేసి, అంటే ప్రభాస్ గారిని కల్కిలోను సలార్లోను చూసినట్టుగా రాజాసాబ్లో లేకపోవడం వల్ల ఆ హైప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు, బజ్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు రిలీజ్ అయింది, హైప్ వస్తుంది, బజ్ వస్తుంది, అన్నీ కూడా వస్తున్నాయి. హైపు బజ్ రెండూ వస్తున్నాయి. సో ఆడియన్స్ ఇప్పుడు కూడా వరుస పెట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరూ కూడా వస్తున్నారు. సో డెఫినెట్లీ ఇంకొక 2 daysలో ఇంకో 2-3 daysలో పీక్ లెవెల్లో అనుకుంటుంది, ఇంక మామూలుగా ఉండదు. ఇంకా చూద్దాం ఇక కలెక్షన్స్ ఓవరాల్గా ఎలా ఉంటాయో చూద్దాం. సో 100 crores 200 crores ఫస్ట్ డే అనేది మనం చూసినట్టు నేను సెక్లింక్ అనే ఒక వెబ్సైట్లో ట్రాకింగ్ చేస్తారు. ఇది కలెక్షన్ ట్రాకర్ అనమాట అది. సో అందరూ చూసినట్టే 15 crores అని ఉంది. సో చూద్దాం మరి ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారో అదంతా కూడా గ్రాస్ ఇదంతా కూడా సాయంత్రం తెలుస్తుంది, లేదంటే రేపు తెలుస్తుంది మనకి ఫస్ట్ డే ఎంత వచ్చిందో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సినిమా గురించి అప్డేట్స్ అయితే, రాజాసాబ్ గురించి వచ్చిన అప్డేట్స్ అయితే. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సినిమా చూడనట్లయితే ఒకసారి చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే. రాజాసాబ్ ఫ్యాన్స్ ఎవరన్నా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరన్నా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేం చెప్పాలి, సినిమా నేను చూడలేదు, మనకు రివ్యూ చెప్పాలంటే కష్టం. వేరే వాళ్ళు రివ్యూ చూసి చెప్పడం అంటే వర్స్ట్. మనం చూసి మన ఒపీనియన్లో చెప్తే బాగుంటుంది కదా. సో అది ఓవరాల్గా చాలామంది బాగుందని చెప్తున్నారు. పబ్లిక్ టాక్ ఇందాక చెప్తాను కదా, పాజిటివ్గానే ఉంది. సో ఎవరైనా చూడొచ్చు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అది ఓవరాల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.